Hello, hi అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. టుడే మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ. 3 years 1095 days, ఎన్నో మెమొరీస్, ఎన్నో స్మైల్స్, కొన్ని ఫైట్స్, అన్నింటికి మించి చాలా లవ్. మ్యారేజ్ అంటే కేవలం రిలేషన్షిప్ కాదు, అది ట్రస్ట్, కేర్, సాక్రిఫైస్ అండ్ ఎండ్లెస్ సపోర్ట్. ఇంకా మేము పెళ్ళికి వెళ్ళాం కదా, రిటర్న్ అయితే ఇంకా హైదరాబాద్కి అయితే వస్తున్నాము. అక్కడనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు ఏం ప్లానింగ్స్ అయితే ఏం లేవు. ఎలా అవుతుందో చూద్దాం. ఈ డే మొత్తం విలేజ్కి వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, రిటర్న్ వచ్చేటప్పుడు అంత డల్గా అనిపిస్తుంది నాకు కూడా. టుడే అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు లేదు. ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా, కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. సింపుల్ గానే స్టార్ట్ అయిన ఈ రోజు సర్ప్రైజ్, స్మైల్స్, లవ్ లో చాలా స్పెషల్ గా అయిపోయింది. కొన్ని మూమెంట్స్ ప్లాన్ చేయలేం కానీ అవే స్పెషల్ గా అవుతాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చూడండి, ఇంత ఎండలో కూడా ఛాయ్ తాగుతున్నా. ఇంకా మా వారు అయితే నవ్వుతున్నారు. ఇంకా తనైతే స్ప్రైట్, థమ్స్ అప్ అది అంతా తాగుతారు కానీ నాకైతే ఎంత ఎండ ఉన్నా కానీ ఛాయ్ అయితే ఉండాల్సింది. ఇవాళ అయితే ఇలాగ యానివర్సరీ ఉంది కదా అన్నట్టు ఇంకా ఫిషెస్ అయితే తీసుకున్నాము విలేజ్ దగ్గరలోనే. ఎందుకో విలేజ్ లో ఉన్న ఫిషెస్ కి హైదరాబాద్ లో ఉన్న ఫిషెస్ కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసిరా? విలేజ్ లో ఉన్న ఫిషెస్ అయితే టేస్టీగా, అసలు పులుసు అయితే ఎంత బాగా కుదురుతుంది అంటే ఎంత టేస్టీగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నవి ఏంటంటే చప్పగా అనిపిస్తుంది ఆ ముక్కలు. ఎందుకు మీకు కూడా అట్లా అనిపిస్తుందో చెప్పండి. మొత్తానికి అయితే ఫిషెస్ తీసుకున్నాం కానీ అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఏ ప్లానింగ్స్ లేవు. అసలు ఎలా చేయాలని కూడా డే లేదు. చూద్దాం ఎలా అవుతుందో అనుకున్నా కానీ లాస్ట్లో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా 3 years జర్నీని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నా. ఈ స్పెషల్ డేలో మాకు తెలియకుండా మా బ్రదర్స్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నిజంగా అన్ఫర్గెటబుల్. మనం ఎప్పుడు కొన్ని మూమెంట్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం కానీ అవే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా బ్రదర్స్ వస్తా అని అయితే చెప్పారు. ఇంకా వాళ్ళ కోసం రొట్టెలు, చేపల పులుసు, చేపల ఫ్రై, అన్నము అవన్నీ స్పెషల్గా వేసి, అయ్యో ఇందులో ఏం స్పెషల్ ఉంది అని అంటారా? మన అని అనుకున్న వాళ్ళ కోసం ఎంత ఇష్టంగా చేసిన వంట అయినా అదైతే స్పెషలే నా విషయంలో అయితే. అబ్బా మస్తు చెప్పిన కదా, నాలో కూడా ఉంది టాలెంట్, అప్పుడప్పుడు గుర్తించాలి నేనే. అయ్యో ఇక్కడైతే ఒక ట్విస్ట్ ఉంది, చెప్పడం మర్చిపోయినా. ఇంకా ఫిషర్ ఫ్రై అయితే చేస్తున్నా నేను. అప్పుడే ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చిరా. చూసిపోయి ఇటు వచ్చే లోపల ఫిషెస్ అన్నీ అయితే ఇట్లా మాడిపోయినాయి. వాళ్ళు చూసి అబ్బా తెగ నవ్విరు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అలా అవుతుందని. ఇంకా ఇలా నవ్వుకుంటూ ఇలా వచ్చి ఇంకా మా అత్తమ్మ నేను అందరం కలిసి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇద్దరు వచ్చేసి మా పెద్దనాన్న కొడుకులు. ఇక్కడ పక్కన ఉన్నది మా అన్న అవుతాడు, ఇక్కడ ఉన్నది తమ్ముడు అవుతాడు అనమాట. ఇంకైనా మా తమ్ముడు తెలిసిందే కదా. అసలు చిన్నప్పటి నుంచి చెప్పాలంటే నేను ఇట్లా మా పెద్దనాన్న, బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కన్నా కూడా నాకు బాండింగ్ మా తమ్ముని వాళ్ళతోటి ఎక్కువ. ఎందుకు వాళ్ళు అస్సలు అర్థం కాదు. ఇంకా నేను మా తమ్ముళ్ళ వాళ్ళతోటి స్పెండ్ చేసినంత టైం ఎవరితో స్పెండ్ చేయను అనమాట. నేను ఎవ్రీ యానివర్సరీ అయినా, నా బర్త్డే అయినా స్పెషల్గా వచ్చి ట్రీట్ చేస్తారు. నాకు మస్తు హ్యాపీగా ఫీల్ అయితే నేను నిజం చెప్తున్నా కదా. ఇవాళ అయితే నేను వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను అనుకున్న వాళ్ళు వస్తేనే నా మీద లవ్ ఉన్నట్టు. నేను ఫోన్ కూడా చేయను వస్తారా లేదని అనుకున్నా. ఇంకా వచ్చిర్రు. అసలు వస్తారని నాకు తెలిసి నేను వంట కూడా చేసిన. చెప్తారు కదా కొన్ని మూమెంట్స్ ప్లాన్ చేయకున్నా అవే స్పెషల్గా అవుతాయి. కేక్ కటింగ్ అని కాదు కానీ వాళ్ళ ప్రేమ, వాళ్ళ కేర్ నా కోసం వచ్చారు కదా, అక్కడనే నేను చాలా హ్యాపీ. నాకు పెద్ద గిఫ్ట్స్ ఏం అవసరం లేదు కానీ ఇంత ప్రేమ నా మీద ఉండడం అదే నా లక్ అని చెప్పాలి. థ్యాంక్ యూ మై బ్రదర్స్. ఈ బ్యూటిఫుల్ మెమొరీని నా లైఫ్లో యాడ్ చేసినందుకు నేను అస్సలు ఎప్పటికీ మర్చిపోలేను. చూసారు కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకున్నా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా కానీ కొన్ని ఎక్స్పెక్ట్ చేయకుండానే అవి బ్యూటిఫుల్గా అవుతాయి అన్నమాట. ఇంకా ఫ్యామిలీ తోటి మొత్తం ఇంక అందరం కేక్ కట్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ 3 years జర్నీ నేనైతే అసలు మాటలో చెప్పలేను అన్నమాట. లాస్ట్లో మా బిఫోర్ మ్యారేజ్ పిక్స్ అంటే ఒక 2017-18 నుంచి ఉన్నాయి మా పిక్స్. ఆ పిక్స్ అన్ని యాడ్ చేస్తా, లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంకా ఈ 3 years జర్నీలో మాకు 2 పిల్లలు. ఫస్ట్ అయితే బాబు, తర్వాత పాప. వీళ్ళే నా లైఫ్, నా ప్రపంచం అని చెప్పాలి. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ అయిందంటే ఇంకా పిల్లలే తన ప్రపంచం కదా ఎవరికైనా. అలా నేను కూడా అలా ఎందుకంటారో అనుకున్నా కానీ వన్స్ పిల్లలు పుట్టాక అసలు ఎవరు గుర్తుకురారు. నిజం చెప్తున్నా కదా, పిల్లలే తన ప్రపంచం ఎవరికైనా. నా లైఫ్లో బెస్ట్ పార్ట్ ఆఫ్ ది బెస్ట్ అంటే నా హస్బెండ్. నన్ను అర్థం చేసుకునే హార్ట్, నా స్మైల్ కోసం థింక్ చేసే లవ్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాపీగా చూసుకునే వ్యక్తి దొరకడం నా లక్. ఏ అమ్మాయి అయినా జీవితంలో ఏం కోరుకుంటా చెప్పండి, మంచి హస్బెండ్ దొరకాలని. ఆ బ్లెస్సింగ్ అయితే నాకు దొరికిందని అనిపిస్తుంది. నా లైఫ్ని ఇంత
ఇంత బ్యూటిఫుల్గా చేసినందుకు, ఎవ్రీ డేని స్పెషల్గా మార్చినందుకు థ్యాంక్ యూ బావా అండ్ లవ్ యూ. ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అసలు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నా లైఫ్లో. కేక్ కటింగ్ అయిపోయాక అందరం కూర్చొని ఒక చోట మంచిగా తినుకుంటూ మాట్లాడుకుంటూ అందరం ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్ని వ్లాగ్స్ వస్తున్నాయని అనుకోకండి. మేము ప్రతి ఒక్కటి, నా బర్త్డే అయినా, మా బావ బర్త్డే అయినా, మా బుడ్డోడు బర్త్డే అయినా, ఎవరి బర్త్డే అయినా కానీ ఇలానే సెలబ్రేట్ చేసుకొని ఇలానే ఎంజాయ్ చేస్తాము. లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయాలి. మనకున్న ఈ చిన్ని ప్రపంచంలో మనం అన్ని సమకూర్చుకొని అంత హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ, మన ఫ్యామిలీ కూడా హ్యాపీ. ఏ ఫెస్టివల్ అయినా, ఏ సెలబ్రేట్ అయినా, ఏ మంచి ఒకేషన్ అయినా కానీ ఏదైనా సరే ఫ్యామిలీ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. నా విషయంలో అయితే ఇలా అయితే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. నచ్చిందా వ్లాగ్? ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, అదేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే, మీకేమైనా నా నుంచి ఇంకా ఎలాంటి రెసిపీస్ అయినా, వ్లాగ్స్ అయినా ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. మా బావ మీద అయితే ప్రాంక్ వీడియోస్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అని అడుగుతున్నా కానీ ఎవ్వరు కామెంట్ చేయడం లేదు. ఎందుకు అలా చెప్పండి. ఇంకా లాస్ట్లో అయితే థమ్స్ అప్ కూడా ఇస్తుంది చూడండి మా బాబు. ఇంకా మొత్తానికి అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా క్రికెట్ చూడడం అయితే స్టార్ట్ చేసిర్రు వీళ్ళు. ఇంకా మా తమ్ముళ్ళు, మా బావ, నలుగురు మంచిగా తోడే మంచిగా మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నారు అన్నమాట. ఇలా అయితే మా డే అయితే అయిపోయింది. లాస్ట్లో మా పిక్స్ పెడతా అన్నా కదా చూడండి. 2017, 18 ఆ ఇయర్ నుంచి ఉన్నాయి. ఆ పిక్స్ అన్నీ పెడతా. చలో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. చలో ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.